మిస్టర్ శశికాంత్ గారు, సుష గారు పేటీఎంకి సంబంధించిన ఒక న్యూస్ మనం వింటూ ఉన్నాము. ఫిబ్రవరి ఎండ్కి మూతపడే అవకాశం ఉంది, ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని. అసలు ఏం జరిగింది? ఉల్లంఘనలు ఏవో ఉన్నాయి, వాటిని అతిక్రమించారు అని చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన న్యూస్ ఏంటి సార్? అసలు పేటీఎం ఖాతాదారులకు దీనివల్ల ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది అంటారా? ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఇది చాలా హాట్ న్యూస్. ఇది పేటిఎం అన్నది ఒక బ్రాండ్, యూపీఐ యాప్ అది. ఓకే, సో వన్ ఆఫ్ ద ఫస్ట్ యూపీఐ యాప్స్ అని మనం అనుకోవచ్చు. ఈ పేటిఎం ద్వారా ఇనీషియల్గా 2010లో విజయశేఖర్ ప్రసాద్ అనేసి ఢిల్లీలో నోయిడాలో ఆయన $2 million తోటి పెట్టుబడి పెట్టి స్టార్ట్ చేస్తాం జరిగింది. చాలా కష్టపడ్డాడు ఆయన. చాలా బ్రహ్మాండమైన ప్లాట్ఫామ్ని ప్రజలందరికీ, ఇండియాలో ఉన్న ప్రజలందరికీ అందించాడు అనడంలో చెప్తాంలో 1% కూడా డౌట్ లేదు. ఓకే, ఈయన ఎప్పుడైతే ఈ పేటిఎం పెట్టాడో, ఈ పేటిఎంని త్రూఅవుట్ ఇండియా మంచి మార్కెటింగ్ చేసుకుంటూ ప్రతి వ్యాపారవేత్తకి ఈ పేటిఎం యాప్ని అందజేస్తూ ఇవాళ కూడా కొన్ని కోట్ల మంది పేటిఎం మీద ట్రాన్సాక్షన్స్కి డిపెండ్ అయి ఉన్నారు. ఫోన్పే, గూగుల్ పే ఇవన్నీ వచ్చి ఒక 5-6 years అయినా పేటిఎం మాత్రం అందరికీ మైండ్లో ఫిక్స్ అయిపోయిన యాప్. ఓకే, సో ఈ పేటిఎం ద్వారా జనరల్గా ఏం చేసేవాళ్ళంటే, ఇది ఒక స్టిక్కర్ లాగా తీసి, స్కానర్ లాగా తీసి ప్రతి షాప్కి అతికిచ్చేవాళ్ళు. ఈ ఫోన్లో నుంచి దాన్ని స్కాన్ చేసి పేమెంట్ చేసేవాళ్ళు. ఓకే, దాన్ని బ్యాంక్ అకౌంట్స్కి అటాచ్ చేసి పెట్టేవాళ్ళు. ఓకే, అది ఇనిషియల్గా అలా జరిగేది. ఆ తర్వాత ఏం చేశారంటే పేటిఎంలో ఈ వ్యాలెట్ అని ఒకటి స్టార్ట్ చేశారు. అప్పుడు ఏంటి అంటే, ఇనీషియల్గా మనం మళ్ళీ అకౌంట్ని యాడ్ చేసుకొని ఎప్పటికప్పుడు మళ్ళీ అకౌంట్లో నుంచి డబ్బులు తీస్తే, లేకపోతే క్రెడిట్ కార్డులో నుంచి డబ్బులు తీసే బదులు మీరు ఆ వ్యాలెట్లోనే డబ్బులు పెట్టుకొని మీకు కావాల్సినప్పుడు ఎక్కడ పడితే అక్కడ వాడుకోండి అన్నారు. ఇనీషియల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఉషా గారు, టోల్ గేట్స్ దగ్గర కూడా మనం స్టార్టింగ్లో పేటిఎంసే వాడేవాళ్ళం. ఆ తర్వాత టోల్ స్టిక్కర్స్ అవన్నీ వచ్చాయి. దానికి ముందు మనం పేటిఎం త్రూయే రీఛార్జ్ చేసేవాళ్ళం. అండ్ మీరు చెప్పించారు రీఛార్జ్ 2010లో స్టార్ట్ అయితే 2013లో రీఛార్జ్లో నెంబర్ 1 ఉండేది పేటిఎం. డిటిహెచ్ కానివ్వండి, మన మొబైల్ ప్రీపెయిడ్ నెంబర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా పేటిఎం త్రూయే రీఛార్జ్ చేసుకునేవాళ్ళం. ఇంకా రీఛార్జ్ షాపులకు వెళ్తాం ఆగిపోయేది, ఇంట్లో ఇంచే కూర్చొని ఎవరి కాళ్ళు రీఛార్జ్ చేసుకునేవాళ్ళం. సో ఇట్లా బ్రహ్మాండంగా యాప్ నడుస్తున్న క్రమంలో గూగుల్ పే, ఫోన్పే ఇవన్నీ వేరే చాలా యాప్స్, యూపీఐ యాప్స్ వచ్చేస్తాం వల్ల పేటిఎంకి కాంపిటీషన్ కూడా పెరుగుతాం జరిగింది. ఓకే, కాంపిటీషన్ పెరుగుతాం జరిగినప్పుడు అందులో తారుమార్లు జరుగుతాం స్టార్ట్ అయినాయి. ఏ యాప్ అయినా కూడా, మనం ఏ బ్యాంక్ అకౌంట్ అయినా కూడా కేవైసీ అంటారు, అంటే నో యువర్ కస్టమర్. ఓకే, సో యూ హ్యావ్ టు కలెక్ట్ పాన్ కార్డ్ కానివ్వండి, ఆధార్ కార్డ్ కానివ్వండి, మీ ఫొటోస్ కానివ్వండి, ఇవన్నీ కూడా కలెక్ట్ చేసుకొని మీ అకౌంట్కి మీ డేటా అన్నది సపరేట్గా పెట్టుకొని, అది ఎవ్రీ 1 year లేకపోతే ఎవ్రీ 2 years దాన్ని ఏ బ్యాంక్ అయినా కూడా క్లయింట్స్ దగ్గర నుంచి రినివల్ చేసుకుంటూ ఉంటుంది. ఎందుకు రినివల్ చేసుకుంటుంటారో, ఆ మనిషి బతుకున్నాడా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఒకవేళ ఉంటే దాన్ని అప్డేట్ చేసుకోవాలి. ఒకవేళ ఆ మనిషి పోయి అది అప్డేట్ కాకపోతే ఆ అకౌంట్ మిస్యూజ్ అవుతుంది. కాబట్టి ఎవ్రీ టైం దాన్ని అప్డేట్ చేసుకుంటూ, రినివల్ చేసుకుంటూ బ్యాంకింగ్ సిస్టంలో వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, ఈ బ్యాంకింగ్ సిస్టము, ఈ నాన్ బ్యాంకింగ్, ఈ యూపీఎస్ ఇవన్నీ ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో పనిచేస్తూ ఉంటాయి. అయితే 2021లో పేటిఎంలో నో యువర్ కస్టమర్ అంటే కేవైసీ డాక్యుమెంట్స్లో తారుమారులు జరిగాయని చెప్పేసి ఆడిట్లో తెలుస్తాం జరిగింది. ఒక్క పాన్ కార్డు మీద ఒక్క అకౌంటే ఓపెన్ చేయాలి. కానీ వీళ్ళు ఐడెంటిఫై చేసింది ఏంటంటే, ఆర్బీఐ ఆడిట్ చేసినప్పుడు ఒక్క పాన్ కార్డు మీద దగ్గర దగ్గర 1000 అకౌంట్లు ఉన్నాయి. ఓకే, అండ్ ఈ విషయము క్లియర్గా పేటిఎం యాజమాన్యం కూడా తెలుసు అని ఆర్బీఐ భావించి నోటీసులు పంపిస్తాం కూడా జరిగింది. ఏమని నోటీసులు పంపించింది అంటే, ఇంకా మీరు కొత్త అకౌంట్లు ఇవన్నీ తేలే వరకు కొత్త అకౌంట్లు ఓపెన్ చేయకండి, ఫస్ట్ దీని ఆడిట్కి మాకు నోటీసెస్కి సమాధానం ఇవ్వండి అని చెప్పి నోటీసెస్ పంపిస్తాం కూడా జరిగింది 2021లో. అయితే వీళ్ళు ఆ నోటీసెస్ని బేఖాతరు చేస్తూ మళ్ళీ కొత్త అకౌంట్లు ఓపెన్ చేసుకుంటూ ఎన్నో కోట్ల వ్యాలెట్స్ ఉంటే అందులో 3000 కోట్ల వ్యాలెట్లే యూస్ఫుల్లో ఉన్నాయి, అంటే రెగ్యులర్గా వాడుతున్నారు. మిగతా వేల కోట్ల వ్యాలెట్స్ వీళ్ళు వాడకుండా డమ్మీ అకౌంట్ లాగా పెట్టి అందులో మనీ లాండరింగ్ చేశారన్న ఆరోపణ ఆర్బీఐ పేటిఎం మీద వేసింది. ఎప్పుడైతే ఈ ఆరోపణ పేటిఎం మీద వేసిందో, ఆ పేటిఎంకి కొంచెం షేక్ అవుతాం స్టార్ట్ అయింది యాజమాన్యానికి. అయితే అందులో ఉన్న ఉద్యోగస్తులు ఇప్పుడు ఈ న్యూస్ వచ్చిన తర్వాత అది వాడే క్లయింట్స్, కస్టమర్స్, వినియోగదారులు చాలా బెంబేలెత్తడం జరుగుతుంది. ఎందుకంటే పేటిఎంలో నమ్మి వ్యాలెట్లో కొన్ని లక్షలు లేకపోతే కొన్ని వేలు
అందులో ఉంచడం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా మనకు ధన్మని అవసరం పడుతుందేమో అని చెప్పేసి వాళ్ళ అకౌంట్లో నుంచి కూడా డబ్బులు తీసి వ్యాలెట్లో పెడతాం జరుగుతుంది. వ్యాలెట్లో పెడతాం జరిగినప్పుడు ఏమవుతుంది అంటే అది డైరెక్ట్గా పేటీఎం కంట్రోల్లో ఆ డబ్బులు ఉన్నాయి. ఓకే, ఎప్పుడైతే పేటీఎం కంట్రోల్లో ఆ డబ్బులు ఉంటాయో ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడు వినియోగదారులు వెంటనే భయపడి ఆ డబ్బుల్ని విత్డ్రా చేస్తాం జరుగుతుంది, లేకపోతే మళ్ళీ అకౌంట్లో వేసేసుకుంటాం జరుగుతుంది. ఇట్లాంటి యాక్టివిటీ మనం లాస్ట్ 1 వీక్ నుంచి చూస్తున్నాము. ఎప్పుడైతే ఆర్బీఐ ఈ నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా పేటీఎం యాజమాన్యం దాన్ని బేఖాతరు చేస్తుందో మళ్ళీ వెంటనే దానికి నోటీసెస్ ఇస్తాం జరిగింది. ఫిబ్రవరి 29th తర్వాత ఇంకా పేటీఎం మీరు ఆపరేషన్ చేస్తానికి వీల్లేదు అన్నట్టుగా షరతు పెడతాం జరిగింది. అయితే విజయశేఖర్ గారు కోర్స్ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ పేటీఎం. ఆయన అందరికీ భరోసా ఇస్తాం జరిగింది. మీరు ఏమి టెన్షన్, ఉద్యోగస్తులకు ఫస్ట్ భరోసా ఇస్తాం జరిగింది, తర్వాత వినియోగదారులకు కూడా భరోసా ఇస్తాం. ఏం జరిగిందంటే మీరు ఎవరు టెన్షన్ పడకండి, మీ వ్యాలెట్లో డబ్బులు ఉన్నా కూడా అది మిస్యూజ్ అవ్వవు, అవి అలాగే ఉంటాయి. అంతగా అయితే నేను పేటీఎంని వేరే సంస్థకు అమ్మేస్తా కానీ మీకు ఎవరికి నేను మోసం చేయను అని చెప్పి భరోసా ఇస్తాం జరిగింది. ఎందుకంటే ఈ రోజు ఆల్సో 2010 నుంచి బిజినెస్ మ్యాన్ ఇస్ ప్రూవెన్ బిజినెస్ మ్యాన్. అయితే ఇప్పుడు ఈ పేటీఎంని కొనడానికి మన దేశంలో ఇద్దరికి శక్తి ఉంది. ఒకటి హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఒకటి జియో ఫైనాన్స్, ముఖేష్ అంబానీ. ఓకే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మోస్ట్ కన్జర్వేటివ్ బ్యాంక్ లాగా లాస్ట్ 10 years నుంచి ప్రూవ్ అవుతాం జరిగింది. ప్రైవేట్ సెక్టార్లో ఒకప్పుడు ఐసిఐసిఐ నెంబర్ 1 ఉండేది, ఇప్పుడు హెచ్డిఎఫ్సి హాస్ బికమ్ నెంబర్ 1. సో హెచ్డిఎఫ్సి ఏంటంటే స్ట్రాంగ్ ఒక కన్జర్వేటివ్ మోడ్లో వెళ్తూ ఉంటుంది. అది వెళ్ళే అగ్రెసివ్నెస్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా రిసెషన్లో కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేక్ అవ్వలేదు. ఐసిఐసిఐ కొంచెం షేక్ అయింది కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిసెషన్లో కూడా షేక్ అవ్వలేదు. గవర్నమెంట్ సెక్టర్ బ్యాంక్లో ఎస్బీఐకి ఎంత పేరుందో ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్లో హెచ్డిఎఫ్సికి అంతే పేరుంది. సో హెచ్డిఎఫ్సి ఇంకా ముఖేష్ అంబానీ, జియో ఫైనాన్స్ ఇద్దరు కలిసి పేటీఎంని కొనాలని పోటీ పడుతున్నారు. అయితే ఇందులో ముఖేష్ అంబానీ జియో ఫైనాన్స్ అని ఒకటి యాప్ పెడతాం జరిగింది. అది కేవలం ఈ జియో బిల్స్ కడటానికే జనాలు ఎక్కువ వాడుతున్నారు కానీ మనం ఫోన్పే లాగా జియో ఫైనాన్స్ వాడింది ఎప్పుడు లేదు. అయితే మనం వేచి చూడాలి, హెచ్డిఎఫ్సి కొంటుందా లేకపోతే ముఖేష్ అంబానీ జియో ఫైనాన్స్ తీసుకుంటుందా అన్నది మనము వేచి చూడాలి. 90% హెచ్డిఎఫ్సికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని నేను ఫీల్ అవుతున్నాను. బికాజ్ హెచ్డిఎఫ్సికి బ్యాంకింగ్ రంగంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆర్బీఐ హెచ్డిఎఫ్సికి ఆపర్చునిటీ ఇస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు ప్రజలు ఈ టైంలో పేటీఎం ఏమవుద్దా అని భయపడుతున్నారు కానీ అంతగా భయపడాల్సిన అవసరం లేదు. మహా అయితే పేటీఎం పేరు మారుతుంది, బట్ పేటీఎం మాత్రం డెఫినెట్గా యాప్ అనేది మాత్రం డెఫినెట్గా అది కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఇదంతా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. ఆర్బీఐ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ బాడీ ఇన్ ద ఇండియా బ్యాంకింగ్కి. ఓకే, రెగ్యులేటరీ బాడీ. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు వినియోగదారులకి లాస్ కాకుండా చూసుకుంటారు, అది వాళ్ళ బాధ్యత. కాబట్టి జనాలు అంత భయపడక్కర్లేదు. బట్ డెఫినెట్లీ ఫిబ్రవరి ఎండింగ్ వరకు కొంచెం జాగ్రత్తగా పేటీఎంని వాడి ఆ తర్వాత మళ్ళీ అది కన్వర్ట్ అయిన తర్వాత యథావిధిగా వాడుకోవచ్చు. మీరు అన్నట్టుగానే ఫైనాన్షియల్కి సంబంధించి ఎప్పుడైతే ఈ వ్యాలెట్ అనేది యాడ్ చేశారో కొంతమందికి దానిపైన ఖచ్చితంగా భయం అనేది ఉంటూ ఉంటుంది. మన అకౌంట్లో మనీ ఉండడం వేరు, పేటిఎం ఈ వ్యాలెట్లో మనీ ఉండడం వేరు. ఖచ్చితంగా వాళ్ళ చేతిలోనే హ్యాండ్లింగ్ అనేది ఉంటూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ న్యూస్ విన్నారో ఖాతాదారులు ఎవరైతే ఉంటుంటారో ఏం జరగబోతుంది, ఎక్కువ ఎస్పెషల్లీ కిరాణా స్టోర్స్ వాళ్ళు దీన్ని వాడుతూ ఉంటుంటారు. మనం ఏ కిరాణా స్టోర్ చూసినా పేటిఎంది మాత్రమే కనిపిస్తూ ఉంటుంది స్టిక్కరింగ్. సో వాళ్ళందరికీ కూడా దీనిపైన ఉండే వచ్చాయి కానీ అంతకుముందు వరకు పేటిఎం ఎక్కువ వాడాము. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. చాలా మందికి అసలు ఏం జరుగుతుందో దానిపైన పెద్ద అవగాహన లేదు, వింటున్నాం కానీ ఎగ్జాక్ట్ న్యూస్ ఏంటో చాలా మందికి తెలీదు. చాలా బాగా కన్వే చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.